నమస్తే, వెల్కమ్ టు iDream. నేను మీ శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ గౌతమ్ కొడుకుల ఫ్రమ్ ఐడియా క్లినిక్స్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. హౌ యూ సార్? గుడ్. సో మీరు బాగున్నారు కాబట్టి మాకు కూడా ఒక డేలో ఒక పర్సన్ యాక్టివ్గా ఉండాలి అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అయితే ఆ పర్సన్ యాక్టివ్గా ఉంటారు, దాని గురించి చెప్పండి. ఇవాల్యుయేషన్ దగ్గర నుంచి చూసుకునేటట్టయితే, ప్రాణులు వచ్చిన దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క టైప్ ఆఫ్ అవతరణ వచ్చిందనమాట. అలాగే మన మనుషులకి మెయిన్గా ఏంటంటే వర్టిబ్రేట్స్ అంటాం. సో అంటే స్పైనల్ కార్డ్ ఉన్న వాళ్ళకి మెయిన్గా ఏంటంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి అంటే మెయిన్ పాయింట్ వచ్చేసి స్పైనల్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో స్పైనల్ కార్డ్ ఎవరికైతే 90 డిగ్రీస్లో ఎప్పుడు వర్క్ చేసే టైంలో కానీ లేకపోతే యాక్టివ్గా ఉన్న టైంలో కనుక యాక్టివ్గా ఉండాలంటే స్పైన్ ఎప్పుడు 90 డిగ్రీస్లో ఉండాలి. సో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే. ఆ స్పైన్ స్ట్రైట్గా ఉండాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆహారంతో పాటు మనం డైలీ చేసే వ్యాయామం కూడా చాలా ఇంపార్టెంట్. మనకి 24 గంటలు ఉంటే 24 గంటలు లేవని అనుకొని 23 గంటలే ఉన్నాయనుకొని మన డేలో చేసే పనులన్నీ ఈ 23 గంటల్లో చేసుకుంటూ ఆ ఒక్క గంట కనుక మనం వ్యాయామానికి కనుక మనం ఏర్పరచుకుంటే మనం ఆ హెల్దీ లైఫ్ స్టైల్ని మనం ఎలా అమర్చుకోవచ్చు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో మన కోసం మనం ఒక గంట కేటాయించుకోవాలి అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఆ 24th అవర్ లేదనే అనుకోవాలి. ఎందుకంటే ఆ 1 అవర్ లేదనుకుని మనం వర్కౌట్ చేసుకుని డిసిప్లిన్గా ఒక టైం టేబుల్ వేసుకుని చేస్తేనే మనకు ఒక అనుకున్న అవుట్పుట్ అనేది వస్తుంది. సో హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోతే హెల్దీ డైట్ ఇది ఒక అయితే కనుక రైట్ లైఫ్ స్టైల్ అండ్ రైట్ డైట్ ఈస్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్లేట్లో 4 ఇడ్లీలు పెట్టుకుని తిన్నాం అనుకోండి, అది మీకు హెల్దీయా లేకపోతే అన్హెల్దీయా? ఇన్ జనరల్గా ఇడ్లీ తినడం అనేది హెల్దీయే అనుకుంటున్నాను. కాకపోతే మీ డాక్టర్స్ ఎలా చెప్తారు అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్హెల్దీ అని చెప్తారు. అది ఎప్పుడు అంటే వై అన్హెల్దీ అంటామంటే జనరల్గా ఇఫ్ యూ స్టాప్ ఎట్ 4 ఇడ్లీస్, మనం 4 ఇడ్లీల దగ్గర ఆపేసి మనం కావాల్సినంతగా తినేసి అట్లీస్ట్ ఒక 20-30% మన కడుపు ఖాళీగా ఉంచుకుంటే అది హెల్తీ. అయితే రైట్ డైట్ అంటే ఏంటి అంటే అదే 4 ఇడ్లీలతో పాటు నేను 2 బాయిల్డ్ ఎగ్స్ లేకపోతే ఒక చిన్న పీస్ ఆఫ్ పన్నీరో లేదంటే ఒక కప్ ఆఫ్ దాల్ లేదంటే ఒక కప్ ఆఫ్ కర్రీయో తీసుకుంటే అది నాకు రైట్ డైట్ అనమాట. అంటే నేను హెల్దీ డైట్ తీసుకుంటున్నాను కానీ అది నాకు రైటా కాదా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఎప్పుడైతే మనం ఆ రైట్ డైట్ అనేది చూస్ చేసుకుంటామో అప్పుడే మనకి ప్రాబ్లమ్స్ అనేవి రావు. చాలామంది ఏమనుకుంటారంటే నేను హెల్దీ డైట్ తీసుకుంటున్నా, లేదంటే నేను డైటింగ్ చేస్తున్నా, లేదంటే నేను మంచి ఫుడ్ తీసుకుంటున్నా. కరెక్టే, కానీ దాని మీద పెట్టే ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి రేపు పొద్దున అడ్వాంటేజా డిసడ్వాంటేజా అది ఆలోచించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాబెటీస్లో చూసుకుంటే కనుక 4 ఇడ్లీలు షుగర్ లెవెల్స్ పెంచవచ్చు, వేరే 3 ఇడ్లీలు పెంచకపోవచ్చు. సో ఆ ఒక్క ఇడ్లీ చిన్న డిఫరెన్స్ని క్రియేట్ చేస్తుంది. సో నాకు ఆ ఒక్క ఇడ్లీ తినకపోతే నాకు ఇన్ జనరల్గా నాకు కడుపు నిండదు. బట్ 3 ఇడ్లీలతో పాటు నేను 2 ఎగ్స్ తిన్నాను అనుకోండి, నాకు కడుపు నిండుతుంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం నాకు రావాల్సిన న్యూట్రిషన్ నాకు వస్తుంది. సో అది డిఫరెన్సెస్ బిట్వీన్ హెల్దీ డైట్ లైక్ రైట్ డైట్కి డిఫరెన్స్. ఓకే. అంటే చాలామంది ఏంటంటే సార్ ఇప్పుడు మార్నింగ్ లేవగానే ఆఫీస్కి వెళ్ళే హడావిలో హరీబరీగా ఏదో ఒకటి తినేసేస్తారు. అండ్ మధ్యాహ్నం లంచ్ చూసినట్లయితే యాజ్ యూజువల్గా అక్కడ ఏది ఉంటే అది తినేసేస్తారు. అండ్ డిన్నర్ టైంకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే అమ్మో ఇది తినొచ్చో ఇది తినకూడదు, డిన్నర్కి చాలా ఈజీగా వెయిట్ పెరిగిపోతారు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో డిన్నర్ గురించి ఏమైనా చెప్తారా? జనరల్గా మన సర్కేడియన్ రిథమ్స్ అంటాం అండ్ అలాగే బయలాజికల్ సైకిల్ అంటే పొద్దున సన్ రైజ్ మనకి ఈ టైంకి అవుతుంది, సన్సెట్ ఈ టైంకి అవుతుంది. సో సన్ రైజ్ అయ్యే టైంకి మనం యాక్టివ్నెస్ స్టార్ట్ చేయాలి, మన యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. మనం బ్రష్ చేయడం దగ్గర నుంచి, స్నానం చేయడం దగ్గర నుంచి, బ్రేక్ఫాస్ట్ చేయడం దగ్గర నుంచి. ఎప్పుడైతే సన్సెట్ అవుతుందో జనరల్గా మన బాడీ మెటబాలిజం అనేది కొంచెం డౌన్ అవుతుంటుంది. సో ఈ మెటబాలిజం డౌన్ అయినప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే మనకి స్టార్చీ ఫుడ్స్ లేదంటే పిండి పదార్థాలు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, అది మన బాడీలో మెటబాలిజం డౌన్ అవుతుంది కాబట్టి ఆ టైంలో కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ కింద ఎక్కువ కన్వర్ట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఇంతకుముందు మన పూర్వకాలంలో అయితే కనుక సన్సెట్ అవ్వకముందే భోజనం చేసేసి సన్సెట్ తర్వాతకి ఇంకా మాట్లాడుకుంటూ మా గచ్చు మీద మాట్లాడుకుంటూ తర్వాత 9 o'clock పడుకునేవారు. కొంతమంది 8 o'clock పడుకునేవారు. అయితే ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్స్లో ఆ 9 o'clock పడుకోవడం అనేది చాలా కష్టం, ఎందుకంటే వర్క్ అయ్యేసరికి 10-11 అవుతుంది. అయితే మన బాడీ ఎప్పుడైతే అట్లీస్ట్ ఒక 21 days to 60 days ఒక పర్టికులర్ ప్యాటర్న్లో మన బాడీ వెళ్తుందో దానికి అలవాటు పడిపోతుంది. అయితే ఇలా అలవాటు పడిన బాడీకి మనకి ఎలాంటి న్యూట్రిషన్ మనం యాడ్ చేయగలిగితే వాళ్ళ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది
ప్రొసీడ్ అవుతుంది ముందరికి, లేదా వాళ్ళు రైట్ డైట్ తీసుకుంటే ముందరికి ఎలా జరుగుతుంది అనేది మనం చూసుకోవాలి. సో పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది కాబట్టి, ఇప్పుడు సపోజ్ మీ ప్రొఫెషన్ ఉంది అనుకోండి, మీకు డిఫరెంట్ స్కెడ్యూల్లో షూటింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మా ప్రొఫెషన్ అనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 o'clock వరకు మేము పేషెంట్స్ చూస్తాం అనుకుంటే, ఆ టైంలో 4-5 వస్తే ఇంకా మేము చూడాలి తప్పదు. సో అది ఎక్స్టెండ్ అయినా కూడా మేము ఏం చేయాలన్నది మాకు తెలుస్తుంది. లేకపోతే మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలంటే కూడా మీరు ఏం చేయొచ్చు అన్నది టెక్నిక్స్ ఉన్నాయి, దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. సో ఆ పాయింట్లో ఆ హెల్త్ టిప్స్ కనుక ఫాలో అయితే డెఫినెట్గా ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నా కూడా మన హెల్త్ టిప్స్ని ఫాలో అయితే మన లైఫ్ని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుకోవచ్చు. సో ఇలాంటి టెక్నిక్స్ అన్ని తెలుసుకోవాలంటే గౌతమ్ గారిని కన్సల్ట్ అవ్వాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.